నమస్కారం కృష్ణారావు గారు. భారతదేశంలో ఎన్నికలు జరగనేటువంటిది సర్వసాధారణమైన విషయం. బట్ ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక వ్యక్తి రాజీనామా చేయడం ద్వారా కానీ, లేకపోతే ఒక వ్యక్తి మరణించడం ద్వారా కానీ ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం కోసమని ఉప ఎన్నికలు అనేటువంటివి కంపల్సరీగా, అంటే ఆ వ్యక్తి పోయిన రాజీనామా చేసి ఒక 6 నెలల లోపల దాన్ని బై ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి అట్లాంటిది హైదరాబాద్లో ది మోస్ట్ ఇంటెలిజెన్షియా అని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్లో చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ గారు జూన్ 8, 2025లో ఆయన మరణించడం జరిగింది. సో ఆయన మృతితో అక్కడ అసెంబ్లీ ఖాళీ స్థానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు మళ్ళీ ఉప ఎన్నికలకి సమాయత్తమవుతున్నాయి. తెలిసిన దాన్ని బట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులనే ఎవరినో, వాళ్ళ వారసులనే ఎవరినో బరిలో నిలబెడదాం అనుకుంటున్నారు. కాంగ్రెస్లో ఇప్పటికే 4-5 ఆశావాహులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అజారుద్దీన్ ఫస్టే ప్రొక్లైమ్ చేశాడు, నేను ఉంటాను అని చెప్పేసేసి. మరి ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక చేయడానికని ప్రక్రియ అయితే మొదలుపెట్టింది. మరి ఇప్పుడు కొత్తగా రామచంద్రరావు గారు బీజేపీ నూతన అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత బీజేపీ కూడా ఈ స్థానాన్ని గెలవడానికి తన వ్యూహరచన చేస్తోంది. మరి ఈ ఉప ఎన్నిక రాబోయే, అంటే లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, వీటన్నిటి కూడా ప్రభావం చూపుతుంది. సో ఈ నగరంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ మధ్య లేటెస్ట్గా ఒక చిన్న ఇది వచ్చిందంటే, మళ్ళీ ఈ బీఆర్ఎస్లోని కవిత అలజడి బాగా ఎక్కువైంది. అందువలన అక్కడ బీఆర్ఎస్కి ఏ విధమైన సపోర్ట్ వస్తుంది అనేది కూడా పెద్ద ప్రశ్న మార్క్గా ఉంది. సో మరి మరి డైరెక్ట్గా ఆల్ ఇండియా మజ్లిస్ ముస్లిం పార్టీ కూడా పార్టిసిపేట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ బట్ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ, ఈ ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్ పార్టీ, వీటి మధ్య ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా అభ్యర్థులు ఎవరు అనేది చేయలేదు, బట్ నెమ్మదిగా ప్రచారాన్ని అయితే మొదలుపెట్టాయి. దీంట్లో ఏంటంటే డోర్ టు డోర్ ప్రచారము, మరి తర్వాత సోషల్ మీడియా క్యాంపెయిను, స్థానిక సమావేశాల ద్వారా ఓటర్లను ఆకర్షించడం అదంతా ఉంటుంది. మరి సుమారు 2.5 లక్షల మంది ఓటర్లు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అందులో యువ ఓటర్లు, మహిళలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళ ఓటు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. బట్ మామూలుగా ప్రతి చోట ఉన్నట్టే అక్కడ జూబ్లీ హిల్స్లో కూడాను రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, మహిళల భద్రత, ఎందుకంటే అక్కడ చాలా మటుకు ఈ వాటి పబ్స్ అవన్నీ ఉండడం వలన ఈ పోలీసులు వాళ్ళు డ్రైవ్ చేయడము ఇదంతా అంటే హై కమ్యూనిటీ కాబట్టి అవి ఉన్నాయి. అలాగే మైనారిటీ సంక్షేమం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆ ఏరియాకు సంబంధించి. మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరి కోడ్ ఆఫ్ కాండక్ట్ పెడితే ఏ విధంగా ఉంటుందనే దాని మీద మీరు చెప్పాలి. కానీ మామూలుగా ఎక్స్పెక్టేషన్ అంటే ఓటింగ్ శాతం లాస్ట్ టైం కన్నా ఈ మాట బాగా ఉంటుంది. ఎందుకంటే అందరూ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఒకే ఇది కాబట్టి కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇట్లాంటి ఈ జూబ్లీ హిల్స్ అంటే ఉత్కంఠగా ఉండేటువంటి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద మీరు అది ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ. సాధారణంగా ఎక్కడ ఏ ఉప ఎన్నికైనా ఏ పార్టీ పవర్లో ఉంటుందో ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఏవైనా కొన్ని పనులు చేయటానికి, అవి చేయటానికి, ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్గా ఒకే ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి చాలా అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా అది జనరల్ ప్రిన్సిపల్. బట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఈరోజు అధికార పార్టీకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఈవెన్ మొన్న జరిగిన ఎన్నికల్లో, ఇది 2023లో జరిగాయి కదా మన తెలంగాణలో, ఈ ఏరియా అంతా, అర్బన్ ఏరియా అంతా బీఆర్ఎస్ కోట్ చేసింది, కాంగ్రెస్ కోట్ చేయలే. ఎందుకనంటే
అర్బన్ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయడంలో బీఆర్ఎస్ తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంది, వర్క్ కూడా చేసింది. సో అది గుర్తులో పెట్టుకొని అర్బన్ ఏరియా ఓటంతా చాలా వరకు బీఆర్ఎస్కు పడింది. ఈ 1.5 సంవత్సరం 2 ఏళ్ల పాలనలో ఎక్కడా కూడా అర్బన్ ఓటర్కు ప్రాముఖ్యం ఇచ్చే రకంగా కాంగ్రెస్ యొక్క పాలన సాగలేదు. ఎక్కువ రూరల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అందుకని ఈ ఓట్ను కాంగ్రెస్ అట్రాక్ట్ చేయకపోవచ్చు. కాబట్టి అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఉంటుందని నా అసెస్మెంట్. మీరు అన్నట్టు ఇక్కడ అంతా ఎడ్యుకేటెడ్ కూడా కాదు, చాలా బస్తీలు కూడా ఉన్నాయి, మామూలు ఓటింగ్ కూడా ఉంది. రెండోది ఎడ్యుకేటెడ్ క్లాస్లో నిర్లక్ష్యం జాస్తి. సో ఎక్కువ మంది వచ్చి ఓట్ చేయరు. కాబట్టి ఇక్కడ కూడా డెసిషన్ మాస్ డెసిషనే కానీ పెద్ద క్లాస్ డెసిషనే ఉండకపోవచ్చు. అదొక పాయింట్. ఇక బిట్వీన్ బీఆర్ఎస్ బీజేపీకి దేనికి అనుకూలంగా ఉండొచ్చు అంటే, బీఆర్ఎస్ ఆ రోజు వేసిన వాళ్ళు కూడా లోక్సభకు వచ్చేటప్పటికి బీజేపీకి మంచి అడ్వాంటేజ్ వచ్చింది అర్బన్ ఏరియాలో అంతా కూడా, హైదరాబాద్. అది చూసుకుంటే ఈరోజు కూడా వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్నప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఏమైంది, 2023లో అర్బన్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగింది, కానీ ఆ పైన కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ని ఎక్స్పోజ్ చేసిన దాంట్లో చాలా నెగటివిటీ వచ్చింది బీఆర్ఎస్కు. ఇది కాళేశ్వరం కానీ, ఫార్ములా ట్యాంపరింగ్ కానీ, ఫార్ములా హైదరాబాద్లోని ఫార్ములా రేస్ సంగతి కానీ, ఇవన్నీ తప్పకుండా నెగిటివ్గా వెళ్తాయి. సో ఇమేజ్ దెబ్బతింటంతో బీఆర్ఎస్ కాస్త వెనక్కు తగ్గొచ్చు. కాంగ్రెస్ అర్బన్ మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు, ప్రో అర్బన్ అనేటటువంటి ఇదే ఇవ్వలేదు, కాబట్టి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. బీజేపీ సరైన క్యాండిడేట్ను పెట్టి అందరూ కలిసి పనిచేయగలిగితే ఇది అడ్వాంటేజ్ బీజేపీ కావచ్చు. బీజేపీ ఒకవేళ దీంట్లో కనుక తగ్గింది అంటే కారణం ఏదర్ ఈ రెండు, అందరూ కలిసి పనిచేయకపోవడం, సరైన క్యాండిడేట్ పెట్టుకోకపోవడం. ఈ రెండు చేయగలిగితే మాత్రం ఈ రోజున్న పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ అడ్వాంటేజ్ బీజేపీ అని నేను భావిస్తున్నాను. అంటే మరి ఇదివరకు ఐ థింక్ మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం నుండి బీఆర్ఎస్కి మైగ్రేట్ అయ్యారు. మరి ఇప్పుడు తెలుగుదేశం నేషనల్ ఫ్రంట్లో భాగం కాబట్టి మరి అక్కడ ఏమైనా కొంచెం అక్కడ అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. తెలుగుదేశం తెలంగాణలో కూడా తన ఎగ్జిస్టెన్స్ను చాటుకోవాలనే తాపత్రయంలో ఉన్నది. వాళ్ళు ఇక్కడ కూడా నేషనల్ అక్కడలాగానే అలయన్స్ పోటీ చేయాలనేటటువంటి ఆ ఉత్సాహం బీజేపీ కన్నా తెలుగుదేశానికి ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అది వీళ్ళకి మళ్ళీ ఇక్కడ ఫుట్ హోల్డ్ ఇస్తుంది. బట్ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అంత మంచిది కాదు. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ఇక్కడ బలపడుతూ ఉన్నది. గెలిచినా ఓడినా తనంత తానుగా పోటీ చేస్తే తెలుగుదేశం గెలిచే ప్రశ్న అయితే లేదు. అట్లాంటప్పుడు ఇంకో పార్టీకి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ తీసుకొని వచ్చి ఇంకొక ఫ్రంట్ని తయారు చేసుకునే బదులు నేను అనుకోవడం ఇక్కడ బీజేపీ తనంతట తాను పోటీ చేయడమే బీజేపీకి అడ్వాంటేజ్. కూటమి కనుక పోటీ చేస్తే, అది బీజేపీ పోటీ చేసినా తెలుగుదేశం పోటీ చేసినా అది అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది. అంటే నేను అనుకోవడం బీజేపీ శ్రేణులకి తెలుగుదేశం పార్టీ వర్కర్సు పనిచేసి బీజేపీ విజయ అవకాశానికి, ఎందుకంటే ఆ రకంలో జరగదు. ఇక్కడ గనక కూటమిని, ఆంధ్ర కూటమిని ఇక్కడికి గనక ఎక్స్టెండ్ చేసుకుంటే బీజేపీ షేర్ చేయాల్సి ఉంటుంది పవర్. తనంత తానుగా వెల్ ప్లేస్డ్గా ఉన్నప్పుడు ఇంకొక ఫోర్స్కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం బీజేపీకి ఉందా? దానివల్ల బీజేపీ ప్రాస్పెక్ట్స్ భవిష్యత్తులో ఏ రకంగా ఉంటాయి ఆలోచించుకోవాలి బీజేపీ. బట్ టీడీపీ సైడ్ నుంచి మాత్రం తప్పకుండా దానికోసమే గట్టిగా ప్రయత్నం అయితే చేస్తారు. చూడాలి అది ఏ రకంగా చూడాలి మరి ఏ విధంగా ఇది ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మరి మీరు అన్నట్టు వాళ్ళు వెళ్ళి అందరూ ఓటు వేస్తారా వేయరా అనేటటువంటిది ఒక ఇది ఐ థింక్ మాస్ మీదే దీని రిజల్ట్స్ ఆధారానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.